ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసర అమ్మవారి సన్నిధిలో అక్షయ తృతీయ సందర్భంగా సందడి నెలకొంది. ముందుగా గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు చిన్నారులతో అక్షరాభ్యాసాలు చేయించారు. ఉమ్మడి ఆదిలాబాద్ డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి దంపతులు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. కామారెడ్డి జిల్లా నసరులాబాద్ మండలం దుర్కి గ్రామంలో అంజాగౌడ్ అనే వ్యక్తి ఇంట్లో చోరీ జరిగింది. కుటుంబ సభ్యులు తాళం వేసి బంధువుల ఇంటికి వెళ్లిన సమయంలో తాళాలు పగలగొట్టి చోరీ చేశారు. 3 తులాల బంగారం, 10,000 నగదు దొంగలు ఎత్తుకెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కామారెడ్డి జిల్లా బాన్సోడ మండలంలో అనుమతి లేని ప్రైవేట్ పాఠశాలలు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎంఈఓ నాగేశ్వరరావు హెచ్చరించారు. గుర్తింపు లేని పాఠశాలల్లో తల్లిదండ్రులు తమ పిల్లలను చేర్పించవద్దని విజ్ఞప్తి చేశారు. నిజామాబాద్ జిల్లా రెజ్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మే 1న నిజామాబాద్, కామారెడ్డి ఉమ్మడి జిల్లాల అండర్-17 బాలబాలికల ఎంపికలు నిర్వహించనున్నట్లు అసోసియేషన్ అధ్యక్షుడు భక్త వాత్సల్యం తెలిపారు. ఈ ఎంపికలు నిజామాబాద్ సుభాష్ నగర్లోని డిఎస్ఎస్ స్విమ్మింగ్ పూల్ ప్రాంగణంలో ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతాయన్నారు. ఏపీ మాజీ మంత్రి టీడీపీ నేత దేవినేని ఉమాకుమారుడి వివాహానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. కృష్ణా జిల్లా కాకిపాడులో జరిగిన వేడుకకు ఏపీ మంత్రి నారా లోకేష్ తో కలిసి వెళ్లి నూతన వధువరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా రేవంత్, లోకేష్ కాసేపు మాట్లాడుకున్నారు. వివాహ వేడుకకు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మాజీ సీజీఐ జస్టిస్ ఎన్వి రమణ తదితరులు హాజరయ్యారు. 2025-2026 ఆర్థిక సంవత్సరంలో కరెంటు ఛార్జీల పెంపు లేదని, పాత పద్ధతిలోనే వసూలు చేయాలని డిస్కాంలను రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ఆదేశించింది. ఈ ఏడాది ఆర్థిక లోటు ₹20,151 కోట్లు ఉంటుందని డిస్కాంలు పిటిషన్లు దాఖలు చేయగా వాటిపై విచారణ చేపట్టిన ఈఆర్సీ దాని ₹13,499 కోట్లుగా నిర్ధారించింది.